యేసుక్రీస్తు వారు జన్మించక మునుపు, యేసుక్రీస్తు వారి భూమికి రాక మునుపు రోమా ప్రభుత్వం, రోమియులు యూదుల్ని పరిపాలిస్తుండేవాళ్ళు. ఈ యూదులకి వాళ్ళ పరిపాలన కింద ఉండడం ఇష్టం లేదు. ఎందుకంటే అంత బాధ, కష్టం. అందుకొరకే ఇంచుమించు ఒక 2000 మంది, ఎంతమంది అండి, 2000 మంది పురుషులు వాళ్ళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేచి తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేస్తే వాళ్ళందరినీ పట్టుకొని, మరి 2000 మందికి సిలువ తయారు చేయాలంటే, సిలువ శిక్ష కాదండి అప్పట్లో, సిలువ తీసుకొచ్చి సిలువ మీద ఉరిదీయాలంటే ఎందుకు అనవసరమైన ఖర్చుని దొరికిన వాళ్ళని తీసుకొని ఎక్కడ చెట్టు ఉంటుందో ఆ చెట్టుకి, ఏ చెట్టు ఉంటే ఆ చెట్టుకి వాళ్ళని ఉరి తీసేసారు, వాళ్ళని సిలువ వేసేసారు, ఆ చెట్టుకి మేకులతో కొట్టేశారు. 2000 మంది చనిపోయారు. ప్రతి ఇంట వేదన, బాధ, కన్నీళ్ళు, దుఃఖం. అలాంటి భయానకమైన పరిస్థితులు. అది జరిగి ఒక 2-3 రోజులు కూడా గడవలేదండి. వెంటనే గాబ్రియల్ దూత దిగివచ్చి మరియమ్మతో అంటాడు, ఇదిగో రక్షకుడు పుట్టబోతున్నాడు. చెప్పకూడదు మొదలు గట్టిగా, ఇది శుభవార్త, మీకు ఒక శుభవార్త. తన ప్రజల్ని రక్షించడానికి కోసం, పాపుల్ని విడిపించడం కోసం రక్షకుడు. హేరోదు దినాలు అవి చాలా కఠినమైన దినాలు, చాలా వేదనకరమైన దినాలు. అలాంటి పరిస్థితులు రాజైన హేరోదు దినములలో యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూచి ఆయన పూజించడానికి కోసం వచ్చాం. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మీరందరూ చెప్పండి, దేనికి వచ్చారు ఈరోజు? మనం అందరూ ఎందుకు వచ్చాము ఇక్కడ చెప్పండి, నిజం చెప్పాలి. కుటుంబం అయితే కేకులు ఏమైనా ఇస్తారా, కూల్ డ్రింక్లు ఏమైనా ఇస్తారా? ఏం లేదా అన్న దానికోసం వచ్చామా? సుదూర ప్రాంతం నుండి సుదీర్ఘ ప్రయాణం చేసుకుంటూ వాళ్ళు తూర్పు దేశపు జ్ఞానులు కొండలు, లోయలు దాటుకుంటూ, అడవులు దాటుకుంటూ, ఎడారులు దాటుకుంటూ, కాలువలు దాటుకుంటూ, చెరువులు దాటుకుంటూ సుదూరం నుండి సుదీర్ఘమైన ప్రయాణం చేసుకుంటూ వాళ్ళు వచ్చారు. ఆరాధన అంటేనే ఒక త్యాగం అండి. ఆమె చెప్పండి గట్టిగా. కాలం వస్తుంది, చెయ్యి వస్తుంది, చెయ్యి ఎత్తమంటారే, చెయ్యి వస్తుంది, చప్పట్లు కొట్టి అరచేతులు మంటగా ఉంది అంటారు కొంతమంది. ఆరాధన అంటేనే ఒక త్యాగం. ఆమె చెప్పండి గట్టిగా, హల్లెలూయా. పాత నిబంధనలో బలి అర్పణ, బలి ఆరాధన, బలుని అర్పించి వాళ్ళు ఆరాధన చేశారు. బలి అర్పించడం అనేది అంత తేలికైన విషయం అండి. ప్రాణం తీస్తారు. క్రొత్త నిబంధనలో పిల్లలు ఆరాధన చేస్తారు. మనం ప్రాణాన్ని హృదయపూర్వకంగా బలిపీఠం మీద పెట్టి పానార్పణగా మనం పోయబడాలి. స్తోత్రం చెప్పడం గట్టిగా. త్యాగం ఉండాలి ఆరాధన. ఆమె కూర్చొని చోట నుండి కదలకుండా, కట్టుకున్న బట్టలు నలిగిపోకుండా, అర్థమైందండి? అది కాదు ఆరాధన, త్యాగం ఆరాధన. సో ప్రయాణం చేసుకుంటూ వాళ్ళు వచ్చారు. వాక్యం మనం చూస్తామండి. వాళ్ళు తూర్పు దేశంలో ఏ నక్షత్రాన్ని చూశారండి వాళ్ళు? చెప్పాలి, ఆయన నక్షత్రం, అది దేవుని నక్షత్రం. ఆమె చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నేను అంటానండి, అది ఆ ఊర్లో గ్రామం గురించి 6000 స్టార్స్ ఒక ఇంటికి పెట్టారు. ఈ ప్రార్థన మందిలో మీలో ఒక్కొక్కరు నక్షత్రాలాగా ప్రకాశించాలి. మీరే దేవుని నక్షత్రంగా మారాలి. ఆమె చెప్పండి గట్టిగా. లోకంలో ప్రియులైన ఈ సినిమాకి సంబంధించిన వాళ్ళందరినీ స్టార్స్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? స్టార్స్. దాని ముందు ఏదో మొక్క ఉంటుందండి. ఆ మొక్కతో మనకి ఎందుకు వదిలితే మీరు వర్షం పెడతారు. ఎందుకంటే మీలో కూడా ఉంటారు కదండి, ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి వెంటనే మీ అభిమాన హీరో గురించి ఏంటంటే వెంటనే ఆయనకున్న పేరేంటి, ఆయన ఊరేంటి, అవన్నీ చెప్పమంటే ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ప్రియులరా, స్టార్స్ చాలా మంది ఉన్నారు. దైవజ లేసన్ గారు అంటూ ఉంటారండి. వాళ్ళు ఎప్పటి వరకు ప్రకాశిస్తారంటే వాళ్ళ స్కిన్కి మేకప్ అంటుకునేంత వరకు వాళ్ళ స్టార్స్ అన్నమాట. వాళ్ళ స్కిన్కి ఆ మేకప్ వేస్తారు కదండి, ఆ పిండి వంటలు ఉంటాయి కదండి, అవి అంటుకునేంత వరకు. అంటే మన భాషలో పిండి వంట ఎట్లా అంటిస్తారు అని అడుగుతారు మీరు. కొన్ని అర్థం చేసుకోవాలి, అంతే కాదు. అన్నీ నేను వివరించి చెప్పింది మీకు. అంటే నా భాషలో పిండి వంట, వాళ్ళ భాషలో ఏదో మేకప్ కిట్ ఏదో ఒకటి ఉంటుంది అనుకోండి. అది వాళ్ళ స్కిన్కి అంటినంత వరకు వాళ్ళ స్టార్స్ అన్నమాట. ఆ తర్వాత ఒకనొక కాలం వస్తే ముఖం ముడతబడిపోతుంది. అప్పుడు వాళ్ళకి ఆ రంగు వేసిన ఆ రంగు వాళ్ళ ఫేస్కి కానీ వాళ్ళ ముఖానికి కానీ అంటనే ఒక రోజు వస్తుంది.
అప్పుడు ఎవరైతే వాళ్ళ గురించి గొప్పగా మాట్లాడారో వాళ్ళ పెదాలు ఎరుస్తారు. ఎవరైతే వాళ్ళ గురించి గొప్పగా మాట్లాడారో వాళ్ళని అవమానకరంగా మాట్లాడే సందర్భాలు ఉన్నాయి. ఎవరైతే వాళ్ళ బొమ్మల్ని నిలబెట్టి వాళ్ళ కటౌట్లు పెట్టి దానికి పాలాభిషేకం చేస్తుంటారో వాళ్ళ కటౌట్లను తగలబెట్టే రోజులు కూడా వస్తాయి అని యేసయ్య గారు చెప్పేవాడు. వాళ్ళు కొంతకాలమే స్టార్స్, కొంతకాలమే వాళ్ళు ప్రకాశిస్తారు. కానీ దేవుని బిడ్డలు జీవితకాలం అంతా మన దేవుని రాజ్యంలో ప్రవేశించేంత వరకు ప్రకాశిస్తూనే ఉంటాం. నిజమైన నక్షత్రాలు, నిజమైన స్టార్స్ మనం. ఆమె చెప్పండి గట్టిగా, పక్కన వాళ్ళు నీవే నిజమైన నక్షత్రం అని చెప్పండి.